గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు యుఎస్ మార్కెట్ వచ్చి 2 స్టాక్స్ పాజిటివ్ ఉండే, ఒక స్టాక్ నెగిటివ్ ఉండే. సో పాజిటివ్ సైడ్ మార్కెట్ ఉంటుందని చెప్పి నేను మార్నింగ్ ఇక్కడ ప్లాన్ చేసా. ఒక 250 రూపీస్ దగ్గర బై చేసా. సో అది కొంచెం ప్రాఫిట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసింది ఇదే రేంజ్లో. సో ఫస్ట్ లాస్ ఇచ్చా ఒక 1300 రూపీస్. సో అలా అని చెప్పి అంటే మార్కెట్ మనకి రివర్సల్ అయ్యిందని చెప్పి మళ్ళీ డౌన్ సైడ్ ప్లాన్ చేసా. సేమ్ 60 కార్డ్ బై చేసా. వెళ్ళింది ఫస్ట్ టార్గెట్ వరకు వెళ్ళింది. ఇంకొక 10 పాయింట్స్ వెళ్తే ప్రాఫిట్ బుక్ చేద్దాం అనే టయానికి మళ్ళీ అది రివర్స్ అయిపోయి మళ్ళీ అది లాస్ అయింది. దేవుడా అనుకున్నా. సో ఓవరాల్గా సైడ్ వేజ్ ఉంది. సో స్మాల్ స్కాల్ప్లు కొడితే బెటర్ అని చెప్పి కొంచెం సైడ్ డిస్టర్బెన్స్ వస్తాయి, కొంచెం పట్టించుకోకండి, సారీ. అండ్ మళ్ళా ఇంకా పైకే పోతుందని చెప్పి మళ్ళీ సేమ్ ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేస్తే అప్పుడు మనకి కొంచెం లాస్ రికవర్ అయ్యి చిన్నపాటి టార్గెట్ వచ్చింది. సో టుడే ప్రాఫిట్ వచ్చేసి 5000 రూపీస్. బట్ చాలా స్ట్రగ్లింగ్ అయ్యింది. హోల్డ్ చేద్దాం అనుకున్నా, ఒకటే ట్రేడ్లో లాంగ్ ట్రేడ్ హోల్డ్ చేద్దాం చాలా ట్రై చేశా. బట్ అది నన్ను అటు ఇటు సైడ్ వేస్ బాగా ఇబ్బంది పెట్టింది మార్కెట్. అయినా సరే ఆ స్ట్రగుల్లో లైట్గా స్కాల్ప్లు కొట్టి రికవరీ చేసుకొచ్చి ఒక 1300 రూపీస్ రికవరీ చేసుకొచ్చి ఇంతలో ఆపిన. సో ఎంత కష్టపడుతున్నందుకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.